ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. ఆ ముసలి తోడేలుకి వేటాడే ఓపిక కొంచెం నశించి తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. పాపం ఈ గుంటనక్క మాటల్లో పడి ఒక బుజ్జి కుందేలు ఒకరోజు దొరికిపోయింది. తోడేలు దగ్గరికి వచ్చింది. ఏం చెప్పారు వాళ్ళిద్దరు ఈ బుజ్జి కుందేలుకి? నిన్ను అసలు ఉద్ధరించేస్తాము, అసలు నువ్వు మాతో ఉంటే, మా మాట వింటే అసలు నీకు రాజభోగాలు కట్టబెట్టేస్తాము, అసలు నువ్వే నీదే అడవంతా అని చెప్తుంది. ఈ బుజ్జి కుందేలు విని సరే ఓకే 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 చంకలు గుర్తుకునిలా వావ్ ఓకే ఓకే అని చెప్పి వచ్చేసింది. అదేమిటి దీని బుర్ర ఏది అని అడిగిందా తోడేలు. ఈ గుంటనక్క చెప్పింది, ఆ బుర్రే గనక ఉంటే మనం చెప్పే మాటలు ఎందుకు నమ్ముతుంది కుందేలు? ఆ బుర్రే గనక ఉంటే 2 సార్లు చెప్పి ఇంత జరిగినా మళ్ళీ ఎందుకు నమ్ముతుంది అనేటువంటి ఒక క్వశ్చన్ అడిగింది. హాహాహా నవ్వుకున్నాయి తోడేలు గుంటనక్క ఇద్దరు. ఇక్కడ తోడేలు ఎవరు, ఆ ముసలి తోడేలు ఎవరు అని నేను అడగను ఎవరిని. ఆ గుంటనక్క ఎవరు? మీ ఆలోచనకు వదిలేస్తున్నా. నేను చెప్పేదల్లా ఒకటే, సరిగ్గా ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. ఒక పక్క విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని, రైతుల్ని ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి లాగిన ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంని ఒక నియంతలాగా పరిపాలించే వ్యక్తిని ఎలారా గద్దెదించాలని మేమంతా కలిసికట్టుగా ప్రయత్నిస్తుంటే, ఇలాంటి వాళ్ళందరూ 5 ఏళ్ళు టీవీ షోలు చేసుకొని ఇప్పుడు వచ్చేసి వీళ్ళకేదో తెలిసినట్లుగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలుసా, ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఎలా ఉందో వీళ్ళకి తెలుసా, బటన్ నొక్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నా కానీ అడ్మినిస్ట్రేషన్ చేసినట్టు కాదు, పరిపాలించినట్లు కాదు. అసలు మన రాష్ట్రంలో క్యాబినెట్ మినిస్ట్రీ ఎందుకుంది, మినిస్టర్స్ ఏం పనిచేస్తారు, ఏ మినిస్ట్రీకి ఏ మినిస్టర్ ఉన్నాడు, సగం మందికి పైగా తెలియదు. అసలు మినిస్టర్స్కి వాళ్ళు ఏం పని చేయాలి, వాళ్ళకి ఎందుకు ఆ మినిస్ట్రీ ఇచ్చారనే విషయం మినిస్టర్స్కే తెలియదు. ఏ మినిస్టర్ అయినా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏ మినిస్ట్రీలో పనిచేస్తున్నారు, ఆ మినిస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఈ 5 సంవత్సరాలలో ఏం చేశారు అని ఒక్కడైనా చెప్పే పరిస్థితిలో లేరు. ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మినిస్టర్ కానీ, ఏ ఎంపీ కానీ మేము ఇది చేసాం బటన్ నొక్కడం తప్ప, బటన్ నొక్కడం కాకుండా ఈ మినిస్ట్రీకి సంబంధించి మేము ఇది చేసామని చెప్పే పరిస్థితిలో ఒక్క మినిస్టర్ కూడా లేడు. అంత దరిద్రంగా ఉంది ఈ అడ్మినిస్ట్రేషన్, ఈ వైఎస్ఆర్సీపీ అడ్మినిస్ట్రేషన్. ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ని, ఇలాంటి నియంత లాంటి వ్యక్తిని సపోర్ట్ చేయడమే తప్పు. దానికి తోడు మళ్ళీ అపోజిషన్ని ముసలి తోడేళ్ళు, గుంటనక్కలు, కుందేళ్ళు అని కథలు చెప్తారు వీళ్ళు. ఇంకోటి పదే పదే ఇతన్ని నియంతలాగా పరిపాలిస్తున్నాడని ఎందుకంటారంటే, నేనైనా ఎందుకంటున్నానంటే, మీరు ఈ 5 ఏళ్లలో గమనిస్తే ఇతను ఎవరి మాట వినడు. అతనికి ఏది అనిపిస్తే అది చేస్తాడు. ఏ ఆర్డర్స్ పాస్ చేయాలనిపిస్తే అది ఆర్డర్ పాస్ చేసేస్తాడు. ఒక ఎమ్మెల్యేలతో, మినిస్టర్తో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకునేదంటూ ఉండదు. అతనికి ఏదన్నా అనిపిస్తే దాన్ని నిర్ణయం తీసుకున్న తర్వాత నేను ఇది చేస్తున్నాను అని మినిస్ట్రీకి చెప్తాడు, ఎమ్మెల్యేలకు చెప్తాడు. వాళ్ళు మళ్ళీ దానికి తిరిగి సమాధానం చెప్పేంత ధైర్యం వాళ్ళకు ఉండదు. అంత దారుణంగా ఉంది ఈ పరిపాలన. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేటప్పుడు వాళ్ళ అప్పటి వరకు కనీసం ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకు ఆ విషయం తెలుసో తెలియదో కూడా ఎవరికి తెలియదు. అసలు ఆ మినిస్టర్స్ ఎందుకున్నారో కూడా తెలియదు, ఆ ఎమ్మెల్యేలు ఎందుకున్నారో కూడా తెలియదు. జస్ట్ బిల్లులు పాస్ చేయడానికి వాళ్ళ అవసరం పడదు కాబట్టి దానికోసమే ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు అన్నట్లుగా ఉంది ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్. ఏమైనా మాట్లాడితే ఎమ్మెల్యేలను చూసి, మంత్రులను చూసి మీరు ఓట్లు వేద్దండి, జగన్ను చూసి ఓట్లు వేయండి. జగన్ రాష్ట్రం అంతా తిరిగి రాష్ట్రంలో డెవలప్ చేయగలుగుతాడా? ఎమ్మెల్యేలను చూసి, మినిస్టర్లను చూసే కదా ఓట్లు వేయాలి. కానీ వాళ్ళు చేసిన పని ఒక్కట్లేదు. మినిస్ట్రీలు ఎందుకు తీసుకున్నారో కూడా వాళ్ళకే తెలియదు. ఎందుకు తీసుకున్నారంటే మినిస్ట్రీలు తీసుకొని బాగా అన్యాయాలు చేయడానికి, అక్రమాలు చేయడానికి, చేసిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దాచిపెట్టుకున్న డబ్బుల్ని కాపాడుకోవడం కోసం, దీనికోసం వాళ్ళు మినిస్టర్లు అయ్యారు. అంతే తప్ప రాష్ట్రం కోసం, రాష్ట్రం బాగు చేయడం కోసం, రాష్ట్రాన్ని డెవలప్ చేయడం కోసం ఒక్కడు కూడా మినిస్టర్ కాలే. ఒక్క మినిస్టర్ కూడా వాళ్ళు ఏం చేశారు ఆ మినిస్ట్రీకి సంబంధించి ఒక్కరు కూడా తెలియదు. చేయలేదు. ఫస్ట్ తెలియదంటే అసలు చేయలేదు. ఏ మినిస్టర్ కూడా వాళ్ళ మినిస్ట్రీకి సంబంధించి ఏ పనులు కూడా చేయలేదు. ఈ అరవకొరవ చిన్న చిన్న పనులు చేసిన వాటిల్లో కూడా అన్యాయాలు చేయడం, అక్రమాలు చేయడం, ఎవరు కూడా కరెక్ట్గా పనిచేసిన దాఖలాలే లేవు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. అలాంటి గవర్నమెంట్కి సపోర్ట్ చేయడమే తప్పు అయితే మళ్ళీ ఇలాంటి కథలు చెప్పడం ఇంకా దారుణం. కుందేళ్ళు కూటమిని సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎంత దారుణాలు చేసింది, ఎన్ని అన్యాయాలు చేసింది, ఎన్ని అక్రమాలు చేసింది, ఎంత వర్స్ట్గా పరిపాలిస్తుంది అని తెలిసి కూడా, ఒక నియంత లాంటి వ్యక్తి మనకి సీఎంగా ఉన్నారు అని తెలిసి కూడా మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు చూడు, వీళ్ళు కుందేళ్ళు. మేం కాదు కుందేళ్ళు, కూటమిని సపోర్ట్ చేసేవాళ్ళు కాదు కుందేళ్ళు. ఇంత దరిద్రమైన గవర్నమెంట్ని మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు చూడు, వీళ్ళు కుందేళ్ళు. ఇలాంటి చీడపురుగులు సపోర్ట్ ఉన్నంత వరకు ఇలాంటి వ్యక్తులు పరిపాలిస్తూనే ఉంటారు. ఇక నేను చీడపురుగులని ఎవరిని అన్నానో ప్రతి ఒక్కరికి తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరే ఆలోచించుకోండి. రాజధాని కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. 30,000 ఎకరాలు వాళ్ళ సొంత భూమిని ఇచ్చిన రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు వీళ్ళు. మీ భూమిని ఇచ్చి చూడండి, తెలుస్తుంది. రాజధాని కోసం ఒక 10 సెంట్లు మీ భూమిని ఇచ్చి అక్కడ రాజధాని పెట్టట్లేదు అని తెలిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఆలోచించండి. అంటే 100 ఎకరాలు, 1000 ఎకరాలు భూమి ఇచ్చి కూడా అక్కడ రాజధాని లేదని మొహమ్మని చెప్పేస్తే కామ్గా ఉంటారా? ధర్నాలు చేయరా? వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటారా? వాళ్ళని కొట్టించి, వాళ్ళని రోడ్ల మీదకి ఇచ్చి ఎంత దరిద్రంగా ఈ పరిపాలన సాగిందంటే 5 ఏళ్ళు. మీకు ఇలాంటివి ఏమి కనిపించవు. మీరేంటంటే మీకేం కావాలంటే దోచుకునేవాడు ఉండాలి, దోచిపెట్టేవాడు ఉండాలి, దోచుకుంటుంటే చూస్తూ ఉండేవాడు ఉండాలి. అలాంటి వాడు ఇప్పుడుండే మన సీఎం.
ఏముంది, మీకు కూడా ఒక సలహాదారు పదవినో ఏదో ఒక పదవిని ఇచ్చేశారు, హ్యాపీ. నెల నెలా డబ్బులు వస్తున్నాయి, శుద్ధంగా జీతం పడుతుంది, హ్యాపీ మీరు. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారు. కానీ నిజంగా ఒక ఆంధ్రప్రదేశ్ పరిపాలన తీసుకుంటే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళకి విద్య సరిగా లేదు. విద్యా వ్యవస్థను ఒక రేంజ్లో డెవలప్ చేశామని చెప్పుకోవడం తప్పిస్తే అక్కడ చూపించింది ఏం లేదు. గ్రాడ్యువల్గా గవర్నమెంట్ స్కూల్స్ యొక్క కౌంట్ డిక్రీజ్ అవుతుంది. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ స్కూల్ యొక్క స్ట్రెంత్ డిక్రీజ్ అవ్వుకుంటూ వస్తుంది. దీని మీద అసలు యాక్షన్ తీసుకోరు. విద్యా దీవెన, వసతి దీవెన అని పథకాలు పెట్టి వాళ్ళ సొంత అకౌంట్లో డబ్బులేసి స్టూడెంట్స్ ఎంత ఇబ్బంది పెట్టినారో వాళ్ళకే తెలుసు. పీజీ స్టూడెంట్స్కి ఫీజు రింబర్స్మెంట్ తీసేసి ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు. ఎంప్లాయీస్కి సిపిఎస్ రద్దు వారంలో చేస్తానని చెప్పి చేయకుండా వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టినారో తెలుసు. అది పనిగా కట్టడి చేసి వాళ్ళని ధర్నాలకు వెళ్లకుండా ఆపిన పరిస్థితులు ఉన్నాయి. ఒక ధర్నాలో పాల్గొనడానికి వెళ్ళడానికే ఇబ్బంది పెట్టింది ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని. అవి వాళ్ళు ఏం మర్చిపోలేదు. ప్రతి ఒక్కటి గుర్తుంటాయి వాళ్ళకి. అలాగే నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు. ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాడా? ఒకే ఒకసారి సచివాలయం జాబ్స్ అని చెప్పి 1,20,000 జాబ్స్ ఇచ్చాడు. కానీ అవి వేకెన్సీ ఉండే 2,30,000 జాబ్స్లో ఏమైనా ఉన్నాయా? లేదు. వాటిని అలాగే పెట్టి సచివాలయమే పెట్టారు, కానీ ఆల్రెడీ ఉన్న వేకెన్సీలో ఉన్న జాబ్స్ని భర్తీ చేయలేదు. ఇకపోతే మెగా డిఎస్సి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పెడతానని చెప్పిన వ్యక్తి 5 ఏళ్ళు అవుతుంటే కనీసం ఇంతవరకు ఆ ఊసే లేదు. దాని గురించి అసలు మాట్లాడు. స్పెషల్ స్టేటస్ మెడలోంచి తీసుకొస్తానన్న వ్యక్తి గెలిచిన తర్వాత బీజేపీ కాళ్ళు మొక్కడం తప్పిస్తే ఇంకేం చేసిందేం లేదు. కనీసం ఒక్కసారైనా గట్టిగా స్పెషల్ స్టేటస్ కోసం అడిగిందే లేదు. స్పెషల్ స్టేటస్ పక్కన పెడితే క్యాపిటల్ కోసం ప్రత్యేక ప్యాకేజ్ 1,15,000 కోట్లు ఇచ్చారు. దాంట్లో కనీసం ఒక్క రూపాయి కూడా సెంట్రల్ నుంచి తెచ్చే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంకోటి ఏంటంటే, నెల్లూరులో తుఫాన్లు వచ్చి వరదలు వచ్చినప్పుడు కనీసం రీహాబిలిటేషన్ సరిగా చేయలే. అది ప్రతి ఒక్కరూ తెలుసు. ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది అది. అంతా అయిపోయిన తర్వాత 4-5 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చూడడానికి, చుట్టం చూపుగా చూడడానికి వచ్చారు నెల్లూరుకి. ఇలాంటి వ్యక్తిని మళ్ళీ ఎలా గెలిపిస్తారు? ఎలా ఇలాంటి వ్యక్తికి ఓట్లేసి మళ్ళీ సీఎం అని చూసి ఓట్లేయండి అని చెప్తారు? అంత మంచిగా వీళ్ళు చేస్తుంటే అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకెళ్లి పల్నాడులో వేయాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు చాలా బాగా చేస్తుంటే ఎమ్మెల్యేలని మార్చాల్సిన అవసరం ఏంటి? టూరిజం పేర్లు చెప్పి సీఎం క్యాంప్ ఆఫీసులు కట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రిషికొండని సగానికి పైగా తొలిచేసి బిల్డింగులు కట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. విద్యార్థుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిన ప్రభుత్వం. ఎంప్లాయీస్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిన ప్రభుత్వం. నిరుద్యోగుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిన ప్రభుత్వం. కూలీల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిన ప్రభుత్వం. రైతుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిన ప్రభుత్వం. ప్రైవేట్ ఎంప్లాయీస్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిన ప్రభుత్వం. ఇంకెవరిని తీసుకురావాలి? ఆడవాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చిన ప్రభుత్వం. ఆశా వర్కర్లని రోడ్డు మీద తీసుకొచ్చిన ప్రభుత్వం. ఇంకెవరు మిగిలిన్నారు? రోడ్డు మీదకి రావడానికి ఇంకెవరు మిగిలిన్నారు ఈ ప్రభుత్వంలో? మీరు అక్కడెక్కడో ఉండి ఎలక్షన్ మూమెంట్లో ఇక్కడికి వచ్చి ముసలి తోడేలు, గుంటనక్కలు అని అంటే మేము ఎట్లా రియాక్ట్ అవుతామంటే, పంట చేతికి వచ్చే టయానికి చీడ పురుగులు వచ్చి చెడగొట్టినట్లుగా. ఇక్కడ నేను చీడ పురుగులని ఎవరిని అంటున్నానో అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చీడ పురుగులు వచ్చి చెడగొట్టినట్లుగా ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, కనీసం ఒక మినిమం అవగాహన లేని వ్యక్తులు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందంటే, ఒక చేతగాని వ్యక్తిని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే ఎలా ఉంటుందంటే, ఎలా అనిపిస్తుంది అంటే, ఒక రాక్షస పాలనని సపోర్ట్ చేస్తూ ఇంతమంది రాక్షసులు తయారైన ఏంట్రా? సరే, ఒక రాక్షసుని అడ్డుకుందాం అనుకుంటే ఇంతమంది రాక్షసులు తయారవుతూనే ఉన్నారేంట్రా అనిపిస్తుంది. ఈ రాక్షసులందరినీ ఎలారా తరిమి కొట్టాలనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఓటుని చాలా జాగ్రత్తగా ఉపయోగించి ఇలాంటి నియంత లాంటి వ్యక్తిని మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది.